శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలంగా ఆమె భక్తులకు పరమ పవిత్ర క్షేత్రంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు తమిళనాడు భక్తులు ప్రత్యేక రైల్లో తరలివచ్చారు. ఈసారి ఈ ఉత్సవాలను రాష్ట ప్రభుత్వం గుర్తించడం, ముఖ్యమంత్రి స్వయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వారి భారత్ గౌరవ టూరిస్ట్ పేరుతో కేటాయించిన ప్రత్యేక రైలు ఈ యాత్రను సాకారం చేసిందని తమిళనాడు భక్తులు చెబుతున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలో ఈ సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల పంచలోహ విగ్రహ క్షేత్రం కొలువైన వాసవి ధాంలో 2 రోజుల పాటు వివిధ రకాల హోమ ద్రవ్యాలతో మహాచండీ హోమం, అభిషేకాలు, పూర్ణాహుతి పూజాధికాలు జరిగాయి. ఆ తరువాత అమ్మవారిని పెనుగొండ పురవీధుల్లో వైభవోపేతంగా ఊరేగించారు. ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనడానికి తమిళనాడులోని సేలం నుంచి 1500 మంది భక్తులు దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైల్లో వచ్చారు. సేలం కన్యకా పరమేశ్వరి గుడికి ఇది జరిగింది, సండీ హోమం జరిగింది. నిన్న ఈ రోజు పూజ అంతా జరిగింది. దానికి ఈవినింగ్ సత్తాపరణం అంతా జరిగింది. దానికంతా మా తౌలు వాస్తవాన్ని కోసం మామంతా వచ్చాము. ఇక్కడ వచ్చి 1500 అన్ని మందిలో వచ్చి ఉండేము. తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అన్ని రకాల పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజలు ఎంతో సంతృప్తికరంగా సాగినట్టు బెంగళూరుకు చెందిన మహిళా భక్తురాలు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు బాల త్రిపుర సుందరి. నేను బెంగళూరు నుంచి వస్తా ఉన్నాను. పెనుగొండ జన్మభూమి యాత్ర అట్లా అనేసి ఏర్పాటు చేసి ఇక్కడ పెనుగొండ మానగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవస్థానానికి మేమందరూ వచ్చిన్నాము. మేము వచ్చి 2 days అయింది. ఇక్కడ 2 daysగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగింది. దాంట్లో ఏమేమి జరిగింది అట్లా అంటే 102 గోత్ర పూజ, దంపతి పూజలు, దగ్గర ఒక 500 దంపతులు దాంట్లో పార్టిసిపేట్ చేసినారు. దాని వెనక మహాచండీ యాగం నడిచింది. అమ్మవారికి అభిషేకాలు నడిచింది. వెనక ఊరే మెచ్చే విధంగా ఊరు మెరవన దేవుడు మెరవన పల్లాక్క వెంట పూ పల్లాక్క వెంట చేరి అంతా జరిగింది. ప్రత్యేక రైలులో వచ్చి అన్ని రకాల పూజలు ముగించుకున్నామని మరో యాత్రికుడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జై వాసవి తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ సేలం మావటం సార్బుగా వాసవి జన్మభూమి యాత్ర అలానేసి తిట్టు సేలం సభా కట్టల నుంచి అందరమే వచ్చి మేము ఈ యాత్ర కిளம்பிతిమి. ఫుల్ ట్రైన్, தனி ட்ரெயின் 690 பேர் சவுத் ஸ்டார் అలానేసి ట్రైన్ నేమ్. ఇది వచ్చి గవర్నమెంట్లో స్పెషల్ ట్రైన్గా మనకు అప్రూవల్ చేసి మనకి ఇసిరి దాంట్లో బుక్ చేసి విత్ ప్యాంట్రీ కారు అంటే దాంట్లో వచ్చి మేము పయనం చేసి ఇక్కడ వచ్చి వెనుగుండాకి మేము వచ్చి 13th మార్నింగ్ వచ్చి 13, 14 2 days ఇక్కడ వచ్చి నిండిగా ఫంక్షన్స్ చేసి దాంట్లో ఫస్ట్ ఫంక్షన్ హోమాద పూజ, దాని చండీ హోమం. ఆ చండీ హోమం చెప్పవాలంటే మేము సేలం నుంచే ఐవారు వాళ్ళంతా పిలిచి ఫుల్ గ్రాండ్గా 1 day ఫుల్ డే అయ్యాలి. రైలు రాకపోకల విషయంలోనూ అందరూ సురక్షితంగా దిగటానికి, తిరుగు ప్రయాణానికి తణుకు రైల్వే స్టేషన్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు స్టేషన్ మాస్టర్ మీడియాకు చెప్పారు. 13వ తేదీన తమిళనాడు రాష్ట్రం నుంచి చాలామంది ఆర్యవైశ్య సమాజ వర్గానికి చెందిన భక్తులు మన తణుకు సమీపంలోని పెనుగొండ వాసవి కన్యకా క్షేత్రానికి దర్శనార్థమే వచ్చారు. అంతా కూడా వాళ్ళు దాదాపు 1500 మంది వచ్చారు. అందరూ కూడా చండీ హోమం జరిగింది. మాతను దర్శించుకొని హోమాల్లో పాల్పంచుకొని మళ్ళీ ఈరోజు వాళ్ళకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ విషయంగా భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. రెండోది దక్షిణ మధ్య రైల్వేకి వాళ్ళు ఎంతో కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు. ఇలా పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి ఏర్పాటు చేసిన భారత్ గౌరవ టూరిస్ట్ ప్రత్యేక రైల్లో వచ్చిన తమకు తణుకు స్టేషన్లో స్వాగత, వీడ్కోలు ఏర్పాట్లు బాగా జరిగాయంటూ ప్రయాణికులు తణుకు స్టేషన్ మాస్టర్కు కృతజ్ఞతలు చెప్పారు.